హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైరల్ వివేక్. సో ఇప్పటిదాకా నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ చేశాను, లాంగ్ వీడియోస్ అంటే కంటెంట్ వీడియోస్ ఇప్పటిదాకా నేను బ్లాగ్ చేయలేదు. సో దసరా సందర్భంగా మా ఇంట్లో నవరాత్రి ఎలా జరుపుకుంటామో ఆ ఉత్సవాలని నేను చూపిస్తాను ఈ బ్లాగ్లో. దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో మాత్రం జయ మాతాది అని టైప్ చేయండి. సో పూజ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఈ 9 days అమ్మవారు ఫాస్టింగ్ ఉంటుంది. ఓన్లీ ఈవినింగ్ టైమే అల్పాహారం తీసుకుంటుంది. సప్తమి, అష్టమి, నవమి రోజు మాత్రమే మేము ఇలా చిత్రపటం పెట్టి అఖండ దీపం పెట్టి అమ్మవారిని ఇలా కూర్చోపెడతాము. అమ్మవారు మా ఇంట్లో ఉన్నట్టే. అప్పుడు చాలా నిష్టగా అమ్మ చేస్తుంది ఈ పూజ. మీరు చూస్తున్నారు కదా, అమ్మకి చీర కానీ మన ఇష్టం, మన శక్తి అనుసారం చీర, గాజులు అవన్నీ ఇస్తాము. అండ్ ఈరోజు అష్టమి రోజు 9 మంది కన్యలకి మేము భోజనం చేపిస్తాము. వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ లైక్ మన శక్తి అనుసారం, అది కూడా నెయిల్ పాలిష్, టిక్లీ, గాజులు అమ్మవారి స్వరూపాలకి భావించి వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అన్నం తినిపించి ఇవి మేము గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇప్పుడు ఆరతి అయితే షురు అవుతుంది. जगदम्बे काली जय दुर्गे खप्परवाली, तेरे ही गुण गाए भारती ओ मैया, हम सब उतारे तेरी आरती अंबे. అదిగో అమ్మవారి స్వరూపాలు పిల్లలు రావడం స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. तेरे ही गुण गाए भारती ओ मैया, हम सब उतारे तेरी आरती. చూస్తున్నారు కదా, చక్కగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పారాని కూడా పెడతాము అందరి పిల్లలకి. ఇంకా ఆ దేవి వచ్చినట్టే 9 మంది కన్యలు అలా భావించి మేము వాళ్ళని స్వాగతం పలుకుతాము ఇంట్లో. చూస్తున్నారు కదా ఎంత ముచ్చటగా ఉన్నారు, సేమ్ అమ్మవారే. నేనైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకోలేదు. సో నేను కూడా అమ్మవారికి కూడా పారాని పెట్టాను. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు, చూడముచ్చటగా. అది పాదాలు లెక్కనే ఉన్నాయి అందరివి. ఇంకోటి మేము ఒక భైరవుడిని కూడా పిలుస్తాము అమ్మవారితో సహా. ఇదిగో చూసారు కదా, వాళ్ళకన్నీ గిఫ్ట్స్. సో పిల్లలందరూ భోజనం స్టార్ట్ చేసేసారు. మేము స్పెషల్గా అంటే ఏం లేదు, అంటే మన శక్తి అనుసారం. మా అమ్మకి ఎక్కువగా హల్వా పూరి స్వీటు, శనగలు ఇవి బాగా ఇష్టం. సో అది ఇంకా బెల్లం పుటానీలు అవి కూడా అమ్మవారికి బాగా ఇష్టం. సో అవి కూడా చేసాము. ఒక కర్రీ అలా. అమ్మవారి ముందుంది గరిక. అవి ఒక ఎర్రమట్టిలో మేము గోధుమలు వేసి ఉంచుతాము. సో అవి 9 daysలో అవి ఎంత పెరిగితే అంత మంచిది ఇంట్లో అని అంటారు. తర్వాత తినేసారు పిల్లలందరూ. మేము వాళ్ళ చేతులు కడిగేసి వాళ్ళకి నెక్స్ట్ ఇంకా గిఫ్ట్స్ వేస్తాము. చూడండి ఇంకా ఆశీర్వాదం కూడా కంపల్సరీ తీసుకుంటాము అమ్మవారి దగ్గర. తినే ఆ భైరవుడు ఒక అబ్బాయిని కూడా పిలుస్తాము భైరవుడు స్వరూపంలా భావించి. పిల్లలకి మేము ఇచ్చిన గిఫ్ట్స్ చాలా నచ్చాయి. చూడండి ఎంత చక్కగా లిప్స్టిక్ పెట్టుకుంటుంది అమ్మవారు. పిల్లలకి కన్యా పూజ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ మళ్ళీ భజన పెట్టుకుంటాం. భజన కార్యక్రమం ఉంటుంది. అష్టమి అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ డే నవమి రోజు కూడా పూజ చేసుకొని దశమి రోజు అమ్మవారి చిత్రపటాన్ని మేము కదిపేస్తాము. సో దసరా
ఈ 10 days అమ్మవారిని ఇలాగే పూజిస్తాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే అమ్మవారిని మేము పిలుచుకొని ఇంటికి పూజ పెట్టుకుంటాము. సప్తమి, అష్టమి, నవమి రోజు మేము ఇలా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి అఖండ దీపం పెట్టించి, అష్టమి రోజు కన్యాపూజ ఉంటుంది. కన్యాపూజ రోజు 9 మంది కన్యలతో పాటు ఒక భైరవుడిని పిలిపించి భోజనం పెట్టిస్తాము. ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాము. అంటే సప్తమి, అష్టమి కాకుండా 9 రోజులు కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు. కాకపోతే కొంతమంది కుదరకపోతే సప్తమి, అష్టమి, నవమి పెడతాము. సో మేము మాత్రం సప్తమి, అష్టమి, నవమి రోజు పెడుతున్నాము. హాయ్, హలో. నేను పారాని రాసుకుంటాను కొట్లాడుకున్న మా దేవుదులు. చూసారు కదా, ఈ విధంగా అమ్మవారి పూజ మేము సంపూర్ణంగా చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్, మై వైరల్ వివేక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.